స్వాగతం సుస్వాగతం. కవిత. మా ఊరు నా రామభద్రుడు. ఏటి ఒడ్డు నా మా ఊరు, పాడి పంటల మధ్య అందచందాలతో అలరారు. ఇంటి ముంగిట రంగవల్లులు, పెరటిలోన ఆవులు దూడలు, కలకలలాడుతూ మా ఊరు అల వైకుంఠమై ఒప్పారు. రామాలయంలో మా రాముల వారు, చిద్విలాసుడు చిన్మయమూర్తి, సీతా లక్ష్మణ హనుమంతులతో జనరంజకుడై వెలసిల్లు. గురుకులం వంటి మా ఊరి బడిలోన చదువుల తల్లి నిత్యం ఆసీనమై ఉండు. తెల్ల తామరలతో మా ఊరి చెరువు పాల సముద్రమై కనిపించుచుండు. పిల్ల కాలువలా గలగలా పారేటి మా ఊరి ఏరు ఒట్టి ఏరు కాదది, నీటి ఎద్దడి తీర్చు గంగా భవాని మాకు. ఏటి ఒడ్డున ఉన్న మా ఊరి సినిమా టెంటు, అందులో నేల టికట్టుకొని చిత్రంబు చూచుట ఒక విచిత్ర అనుభవంబు. ఇన్నేళ్ల తరువాత మళ్ళీ మా ఊరికి పునర్దర్శనము. బస్సు దిగంగానే కనిపించిన దృశ్యము. నివ్వెరపోయాను, సానువై నిలుచుండిపోయాను. తేరుకుని గబగబా గుడికెళ్ళి నా రాముని ముందు వాలిపోయాను. ఏమిటి రామయ్య, ఏమిటి నీ లీల? ఎక్కడ నా ఊరు, ఎక్కడ నా ఏరు? బడెక్కడ, వరి మడెక్కడ? తామర చెరువెక్కడ, సినిమా టెంటెక్కడ అంటూ నిలదీసి అడిగాను. మా రామయ్య నా వైపు వింతగా చూసి, అమాయకమైన ఆనాటి నా చిన్న పాపెక్కడ, పట్టణవాసైన నువ్వెక్కడ? నువ్వు మారితే పురోగమనము, ఊరు మారితే తిరోగమనమా అంటూ ప్రశ్నించి పక్కున నవ్వేశాడు. జ్ఞానోదయంతో నేను వెనుదిరిగాను. బయటికొచ్చి కుడివైపు తేరిపార చూశాను, పులకించిపోయాను. మిద్దెలు, మేడలు, భవనాలు, భవనాల ముందు పెద్ద పెద్ద వాహనాలు, విద్యుత్ దీపాలు, నీటి సరఫరాలు, ఏటి మీద వంతెన, రోడ్ల మీద జనసమ్మర్దం. ఆహా, ఏమి నాగరికత, ఏమి ఆధునికత!